ట్రైన్ ఇలా వెళ్తుంది, దీనికి ఎదురుగా ఒక మనిషి అలా వస్తున్నాడు. ఎప్పుడైతే ఎదురుగా వస్తున్నాడో అప్పుడు ఆ రెండు వేగాలు ఏం చేయాలి? ప్లస్ చేయాలి. చెప్పండి, రైలు యొక్క వేగం ఎంత? 27 కిలోమీటర్స్ పర్ అవర్. మనిషి 25 కిలోమీటర్స్ పర్ అవర్. మనిషి యొక్క వేగం ఎంత? 2 కిలోమీటర్స్ పర్ అవర్. రెండింటి ప్లస్ చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకు ప్లస్ చేయాలి? ఎదురుగా వస్తున్నాడు, ప్లస్ చేయాలి. ప్లస్ చేసేటప్పుడు ఈ వేగం కిలోమీటర్స్ పర్ అవర్ లో ఉంది, ఇది కూడా ఇందులో ఉంది కిలోమీటర్స్ పర్ అవర్. 25 ప్లస్ 2 ఎంత? 27 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడికి వేగం వచ్చింది, వేగము పొడవు ఇచ్చేది. అయితే ఈ రైలుకి ఎదురుగా ఒక మనిషి వస్తున్నప్పుడు ఈ రైలు ఆ మనిషిని ఎన్ని సెకండ్లో దాటుకో అన్నాడు. అంటే కాలం అడిగాడు. కాలం ఫార్ములా చెప్పండి. దూరం బై వేగం. దూరం ఎంత? దూరం అంటే రైలు యొక్క పొడవు ఎంత? 270 మీటర్స్. బై నెక్స్ట్ ఏం కావాలి? వేగం. వేగం ఎంత? 27 కిలోమీటర్స్ పర్ అవర్. ఇక్కడ చూడండి, దూరం ఇందులో ఇచ్చాడు, ఇచ్చాడు. వేగం ఎందులో ఇచ్చాడు? కిలోమీటర్స్ పర్ అవర్. ఇప్పుడు ఈ వేగం కిలోమీటర్స్ పర్ అవర్ మనం ఎందులో మార్చాలి? మీటర్స్ పర్ సెకండ్ లో మారిస్తే అప్పుడు దూరం మీటర్స్ లో ఉంటుంది, వేగం మీటర్ పర్ సెకండ్ లో వస్తుంది. అప్పుడు ఆన్సర్ ఇందులో వస్తుంది, సెకండ్ లో వస్తుంది. సో 270 మీటర్స్ ని అలాగే ఉంచండి, దూరాన్ని దాన్ని మార్చండి. ఈ వేగం ఎందులో మార్చాలి? మీటర్ పర్ సెకండ్. 1 కిలోమీటర్స్ పర్ అవర్ ఎన్ని మీటర్స్ పర్ సెకండ్? 5/18. చెప్పండి, 27 into 5/18 ఏంటది? మీటర్ పర్ సెకండ్. దీని క్యాలిక్యులేషన్ చూడండి. ఇక్కడ లేకపోతే ఉన్నట్టు 1 పైకి తీసుకెళ్ళిపోయి 270 into 27/1 పైకి వెళ్తే 1/27. 5/18 పైకి వెళ్తే 18/5. ఈ 27 ఇందులో 10 టైమ్స్. ఈ 5 10లో 2 సార్లు 2 18 ఎంత? 36. ఏంటది? సెకండ్. ఎందుకు సెకండ్ వచ్చిందంటే దూరం ఎదులో ఉంది, మీటర్స్ లో ఉంది. వేగం ఎదులో ఉంది, మీటర్స్ పర్ సెకండ్. అప్పుడు కాలం ఎదులో వస్తుంది, సెకండ్ లో వస్తుంది. ఇప్పుడు ఆ రైలు ఎదురులో వస్తున్న మనిషిని ఆ రైలు దాటడానికి ఎన్ని సెకండ్లు పడుతుంది? 35 సెకండ్లు పడుతుంది. పైన మీరు చెప్పండి, దూరం కిలోమీటర్స్ ఉంటే కాలం ఎదులో ఉంటారు, అదే వేగం ఎదులో ఉంటారు. కిలోమీటర్స్ పర్ అవర్.